భానుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 9 దాటక ముందే సూర్యుడు సెగలు కక్కడంతో జనం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఏడాది ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండవేడిమి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్లన్నీ మధ్యాహ్నం నిర్మానుష్యంగా మారిపోయాయి. వ్యవసాయ ఉపాధి హామీ కూలీలు కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక మంచిర్యాల జిల్లాలో గత వారంగా గరిష్టంగా టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఏకంగా 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎండ తీవ్రతతో అవసరమైతేనే బయటకు రావాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తారాస్థాయికి చేరడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం 9 నుంచి ఎండ చురుక్కుమంటోంది. ఇక 11 దాటితే ఇంట్లో నుంచి బయటకు వెళ్లే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీంతో మధ్యాహ్నం 3 గంటల వరకు రహదారులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఇంట్లో ఉన్న తీవ్ర ఉక్కుపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయంగా కూలర్లు, ఏసుల ముందు కూర్చుని ఎండవేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. అంతేకాదు శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో శీతల పానీయాలకే కాకుండా కొబ్బరి బొండాల విక్రయాలు సైతం ఊపందుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఈసారి చూసినట్టయితే గతంలో కన్నా 4-5 సెంటీమీటర్ల ఎండ వేడిమి ఏప్రిల్ మాసంలో అధికంగా ఉండే పరిస్థితి ఉన్నది. గతంలో మే నెలలో వేడి ఉండేది, కానీ ఈసారి ఏప్రిల్ మాసంలో ఎనీలేవ ప్రభావితం వల్ల ఈసారి వడగాడుపులు కానీ ఉడకపోత కానీ ఎండలు కొట్టడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడ్డది. ఏదైతే మనం ముఖ్యంగా మన మంచిర్యాల ప్రాంతం కోల్ బెల్ట్కు దగ్గర ఉండడం, ఏదైతే కోల్ బెల్ట్ ఓపెన్ కాస్ట్ ఏదైతే మన జైపూర్ పవర్ ప్లాంట్ కారణంగా మనకు ఇంకా ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ నిర్మల్ కన్నా మనకు 2-3 సెంటీమీటర్ల అధికంగా వేడి ఉండే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఏదైతే ప్రజలు ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ కూడా ఏదైతే హెచ్చరికలు జారీ చేస్తుందో దానికి అనుగుణంగా ప్రజలు అవసర నిమిత్తమే పొద్దున 10-11 లోపే పని ముగించుకొని ఇంటికి వెళ్ళి మరలా అవసరమైతే 5 తర్వాత కానీ వచ్చి పని చేసుకునే ఆలోచనలు ఉండాలి. ఏదైతే ప్రయాణాలు కానీ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు తప్పకుండా గొడుగు కానీ రుమాలు కానీ ధరించి ప్రయాణం చేసేటప్పుడు వాటర్ కానీ తర్వాత నిమ్మరసం కానీ అంబలి కానీ సేవించే విధంగా చర్యలు తీసుకుంటే ఈ వడదెబ్బకు గురి కాకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. జిల్లాలో వారం రోజులుగా పగలు రాత్రి తేడా లేకుండా ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది. పగటి ఉష్ణోగ్రత గత వారంగా 42-44 డిగ్రీలు నమోదవుతోంది. దీంతో దినసరి కూలీలు ప్రధానంగా ఉపాధి హామీ పనులు చేస్తున్న వారు ఎండవేడి తట్టుకోవడం కష్టంగా మారిపోతోంది. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత కూడా వేడి తగ్గకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రాబోయే వారం రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చాలా మండిపోతూ ఉన్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉన్నాయి. 44 డిగ్రీల నుంచి 55 డిగ్రీల వరకు కూడా ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్తా ఉన్నారు. మరి ఇంత ఎండ తీవ్రతలో ప్రజలు బయటకు వస్తే మాత్రం ఇలా అనారోగ్య బారిన పడి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఇలా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఇలా మనకున్నటువంటి ఏదైతే పాలు కానీ మజ్జిగ కానీ నీళ్లు కానీ ఎక్కువ తీసుకోవాలని నిపుణులు చెబుతూ ఉన్నారు. అదేవిధంగా ఎలాంటి సమయంలోనైనా బయటికి వెళ్ళొద్దు. కేవలం ఉదయం 10 గంటల లోపే పనులు ముగించుకొని ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉంది. సాయంత్రం మళ్ళీ 5 తర్వాతనే బయటికి రావాలని చెప్పి నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలు ఈ జాగ్రత్తలు పాటించాలి. ఒకవేళ పాటించకపోతే మాత్రం తీవ్ర ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తగు సూచనలు తీసుకోవాలని మనం బయటికి వెళ్తున్న సందర్భంలో చాలామంది బైక్ పైన డ్రైవ్ చేస్తూ ఉన్నారు. మరి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. అదేవిధంగా కర్చీపులు కానీ స్కార్ఫులు కానీ పెట్టుకొని వెళ్తే ఎండ తీవ్రత నుంచి మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి తప్పకుండా ఇలాంటి వస్తువులు ధరించి బయటికి రావాల్సిందిగా, అదేవిధంగా గొడుగులు కూడా పట్టుకొని రావాల్సిందిగా ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నారు.